తుంగభద్ర నదిపై కొత్తగా నిర్మించిన గేట్లను ఈ నెల 25వ తేదీన ప్రారంభించేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు కూడా ఆహ్వానం పంపారు. కర్ణాటక ముఖ్యమంత్రితో పాటు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కర్ణాటకలో జరిగే తుంగభద్ర డ్యాం కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు డ్యాం గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఏమి చెప్తారు, ఏమి జరుగుతుంది, ప్రజలకు సందేశం ఏమిస్తారనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ. వాళ్ళు చెప్పబోయే దాంట్లో ముందు కృష్ణా నదీ జలాలు, తుంగభద్ర జలాలు, గోదావరి నదీ జలాల మీద వాళ్ళ ఐక్యతను ప్రదర్శించాలి. ఐక్యతను ఎప్పుడైతే ప్రదర్శించకుండా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తారో అప్పుడు ముఖ్యమంత్రుల దగ్గర సయోధ్య లేదు, నీటి వివాదాలు పరిష్కారం అయ్యే పరిస్థితులు లేవు. అటు తుంగభద్ర కానీ కృష్ణా జలాల విషయంలో ట్రిబ్యునల్స్ కూడా సక్రమంగా వ్యవహరించట్లేదనే అన్ని రకాల ఆరోపణలు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఇప్పటికే గోదావరి కృష్ణా జలాలను ఇష్టానుసారం ఏపీ వాడుకుంటోంది అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసార్లు ఆరోపణలు చేశారు. ఆ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మనం సర్దుకుపోదాం, దీంట్లో ఏముంది, సముద్రంలో పోయే జలాలను మాత్రమే వాడుకుందాం, కలిసి ముందడుగు వేద్దాం అని చెప్పేసి ఆయన ఎన్నిసార్లు ప్రయత్నం చేసి చెప్పినా రేవంత్ రెడ్డి వినిపించుకోలేదు. ఇప్పుడు మరి కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి తుంగభద్ర జలాలు వస్తున్నాయి, బాగుంది. ఒక గేటు గత సంవత్సరం కొట్టుకుపోవడం వల్ల అక్కడి నుంచి వస్తున్న వాటర్ రాయలసీమ ప్రాంతానికి రాకుండా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ సంవత్సరం ఆ బాధలు తీరుతాయి. అక్కడి నుంచి తుంగభద్ర జలాలు తెలంగాణ ప్రాంతంలో కూడా వెళతాయి. కాబట్టి ముఖ్యమంత్రుల సభ మీద జనం దృష్టి ఉంది. వివాదాలను పరిష్కరిస్తారా, పరిష్కరించే దిశగా మాట్లాడతారా, లేదు వివాదాలను ఎక్కువగా తెచ్చుకునే విధంగా మాట్లాడతారా? కర్ణాటక తెలంగాణ సీఎంలు ఇద్దరు కూడా కాంగ్రెస్కు అనుకూలంగా మాట్లాడి ఎన్డీఏ ప్రతినిధులను ఏమైనా రెచ్చగొడతారా? ఏపీ ముఖ్యమంత్రి ఎన్డీఏకు అనుకూలంగా మాట్లాడతారా, లేదా జల వివాదాలను పరిష్కరించే విధంగా మాట్లాడతారా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ. ఈ అంశం రేపు అక్కడ జరగబోయే కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి ముందడుగు వేస్తుందని చెప్పొచ్చు.